వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు 1 minute రెడీ టు వేర్ శారీ చూపిస్తున్నానండి. చాలామంది దగ్గర శారీస్ ఉంటాయి, లైక్ పాత శారీస్ ఉన్నాయి కదా, అవి మనం కట్టలేము, బరువుగా ఉంటాయి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ చీర కట్టుకోవడం కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను 1 minuteలో మనం శారీని రెడీ చేసేసుకొని ఈజీ టు క్యారీ వేర్ అన్నట్లుగా మనం వెళ్ళిపోవాలండి. ఎంత సింపుల్గా చూపిస్తానో నేను చూడండి మీకు. అండ్ దట్ నాలాగా హైట్ ఉన్న వాళ్ళకి కొన్ని శారీస్ అనేది సెట్ అవ్వవు, పన్నా సరిపోలేదని చాలామంది చాలా ఫీల్ అయిపోతారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా నేను మీకు కొన్ని టిప్స్ తోటి ఆ శారీని మనము ఎట్లా మేకప్ చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా చూసి ఫాలో అయిపోయింది. ఇది మన దగ్గర ఉన్నది ఓల్డ్ శారీ, ప్లెయిన్ శారీ, జస్ట్ ఇలాగా జరీతోటి బార్డర్ వస్తుంది. ఇది మా మదర్దండి ఈ శారీ. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కంప్లీట్. ఇది చూడండి, నార్మల్ శారీ. ఇప్పుడు దీన్ని మనము అట్లా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను మీకు. 1 minuteలోనే రెడీ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది మనకి ఈ శారీ అనేది. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, మనము ఇక్కడ ఫ్రిల్స్ అనేది మనకి స్టాప్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మనము మళ్ళీ పళ్ళు దగ్గరికి వస్తాము. అది మీరు కంపల్సరీ మీ కొలత, మీరు మెజర్మెంట్ చూసుకోండి. నేను ఇప్పుడు నా మెజర్మెంట్ నేను చూసుకుంటున్నాను. అండ్ పళ్ళు వచ్చేసి నేను ఈ లెంత్ పెట్టుకుంటాను. ఒక్కొక్కళ్ళు పళ్ళు వచ్చేసి షార్ట్గా ఉంటారు, ఒక్కొక్కరు టాల్గా ఉంటారు, అది ఎవరెవరి ఇష్టం అండి. ఇది కంప్లీట్ ఇప్పుడు నేను స్టెప్స్ తోటి నేను ఇప్పుడు మీకు ఈ శారీ చూపిస్తున్నాను. లైక్ దిస్. మనము ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఈ చీర పళ్ళు అనేది ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి అక్కడికి నేను ఇప్పుడు మీకు కటింగ్ అనేది చూపిస్తానండి. ఇది పళ్ళు అండి. ఇప్పుడు నేను మీకు ఇంతాక నేను పిన్ పెట్టాను కదా, చూడండి. ఆ పిన్ దగ్గర నుంచి మనకి ఫాల్ ఎక్కడి నుంచి మనం లోపల ఏదైతే శారీ అనేది లోపల దొప్పుతామో అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ పళ్ళు దగ్గర ఉన్న పిన్ దగ్గరికి 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. అంటే మనకి ఈ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు 2 ఫోల్డ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 4 అవుతుంది. ఎస్. అండ్ మీ పొడవు ఎంతైతే ఉందో అంత మీరు చూసుకోండి. నాదైతే 42 ఉందండి. ఒక్కొక్కరికి 38 ఉండొచ్చు, ఒక్కొక్కరికి 40 ఉండొచ్చు. జస్ట్ సింపుల్. ఇది మనకి నా లెంత్. మీకు ఏదైనా ఇబ్బందిగా అనుకుంటే మధ్యలో ఏదైనా పిన్నీసులు పెట్టుకోవచ్చండి, అదేమి ఇబ్బంది లేదు మీకు. నాది 42 అండి. ఇప్పుడు ఏదైతే మనకు ఆ ఎక్స్ట్రా పార్ట్ ఉందో అది మనము చాక్ పీస్ కానీ చాక్ పీసు, స్కెచ్ అంటే స్కెచ్, దాంతో మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు మనము స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే పిన్స్ పెట్టుకోండి, మీకు శారీ అనేది కదలకుండా ఉంటుంది. చూడండి, పైన పిన్ ఏమో ఓపెన్గా ఉంది, కింద పిన్ ఏమో క్లోజ్ అయ్యింది నాది. సో మనము ఆ 4 ఫ్రిల్స్ అనేది మనకి అయిపోయినాక ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నానో అట్లా కట్ చేసుకోండి మీరు. మనకి ఇంకా అక్కడి నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ లెంత్ తగ్గింది, ఇక్కడేమో పొడవు వచ్చింది. ఫస్ట్ మనము చూడండి, ఇప్పుడు ఏదైతే మనకి స్టార్టింగ్ శారీ అనేది ఉంటుందో కట్ చెంగు, అక్కడ నేను 44 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ లెంత్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్కరికి 40 అయితే సరిపోతుంది. ఈ 4 ఇంచెస్ ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు 44 ఇంచెస్ కాబట్టి మనము దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 11 ఇంచెస్ లెక్కన. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11 వచ్చింది. సేమ్ అట్లాగే మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ మనం డివైడ్ చేసుకున్నాం కదా, 44 ఇంచెస్ని మనం 4 డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ 44 దగ్గర నుంచి మనము ఇంతాక ఎక్కడైతే మనం పిన్ పెట్టుకున్నామో అక్కడ దాకా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్కరు సైజు పెద్ద ఫ్రిల్ అనేది ఇష్టపడుతుంటారు, కొంతమంది వచ్చేసి చిన్న ఫ్రిల్ ఇష్టపడతారు. యాజ్ యూ విష్ అది.
మనము ఫస్ట్ ఏదైతే మనం ఎంత సైజ్ అనేది తీసుకున్నామో అదే లెంత్లో రావాలండి ఫ్రిల్స్ మనకి. ఇవి మళ్ళీ మళ్ళీ మనం మార్చడానికి ఉండదు, ఎందుకంటే మనం మొత్తం ఇవి స్టిచ్లోకి వేసేస్తాం కాబట్టి. నేను కరెక్ట్గా లెంత్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా నేను ఇంతకు ఎక్కడైతే కట్ చేసుకున్నానో అంతవరకే ఇట్లాగా కరెక్ట్గా వస్తుంది. ఆ ఫ్రిల్స్కి మనము అటు సైడ్ ఒక పిన్ను ఇటు సైడ్ ఒక పిన్ను పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవి కదలకుండా ఉండడానికి మనము స్టిచ్ చేస్తాం కాబట్టి. ప్లస్ మళ్ళీ నిలువు కూడా ఒక పిన్నిస్ పెట్టుకోవాలండి. మనం ఇవి జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ మనం ఇది ఫ్రిల్స్ అనేవి కదిలించడానికి కుదరదు. మీరు ఏదన్నా ఫస్ట్ కరెక్ట్గా నీట్గా పెట్టుకోవాలి. ఇది ఇట్లాగా మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి చూడండి ఇట్లాగా నీట్గా కనిపిస్తున్నాయి మనకి. అండ్ దీన్ని మనం ఇంక ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇంతాక బార్న కట్ చేసాం కదండి, ఏదైతే ఆ ముక్క ఉన్నదో దాన్ని ఇప్పుడు ఈ శారీకి ఇట్లా అటాచ్ చేసుకొని ఫస్ట్ ఇట్లాగా మొత్తం బార్గా కుట్టు వేయాలి స్ట్రైట్గా. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నామో, ఇంతాక నేను 11 ఇంచెస్ అని చెప్పాను కదా, జస్ట్ అక్కడ మనము ఇట్లాగా జస్ట్ ఒక చిన్న ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఇంతాక ఏమన్నాను 44 ఇంచెస్ చెప్పాను కదా, ఆ 4 ఇంచెస్ మనకి ఫ్రిల్ పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా చిన్న ఫ్రిల్ అనేది వస్తుంది, అది మనం సైడ్కి పెడతాం కాబట్టి. సో ఇప్పుడు ఇది మనకి రెడీమేడ్ శారీ కాబట్టి అట్లా కాకుండా మనము ఇక్కడ ఇది యాడ్ చేసుకుంటాం అనమాట, ఇట్లా ఈ సన్నగా. సో ఇట్లా మనము ఇట్లాగే కంటిన్యూ చేయాలి ఫ్రిల్స్ దగ్గరికి. మనకిప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా వచ్చిందండి మనకి. ఇప్పుడు మనము చూడండి ఇక్కడ ఫ్రిల్స్ నాకు ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఆ బార్డర్ ఇది మనకి అర్థమవుతుంది కదా. మనము ఫస్ట్ బార్డర్ ఉంది కదా దాన్ని అట్లా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మనము కట్ చేసుకుంటాము. అండ్ ఈ ఫ్రిల్స్ ఇవన్నీ కలిపేసి మనం జాయిన్ చేసుకోవాలి. ఒకటి తీసుకుంటే ఇప్పుడు పిన్స్ తీసుకొని జాగ్రత్తగా మనకి ఫ్రిల్స్ అనేవి ఒకసారి సెట్ చేసుకొని మనము ఇప్పుడు ఒక లైన్గా మనము మిషన్ తీసుకోవాలండి, కుట్టుకోవాలి అట్లాగా. ఇట్లాగా ఇంకా మనము చివరి దాకా మన ఫ్రిల్ ఏదైతే ఉందో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాగ వచ్చింది మనకి చూడండి. ఇంతకైతేనేమో కింద కొద్దిగా షార్ట్, ఇప్పుడు వచ్చేసి పైకి ఉంది. ఇప్పుడు మనకి ఈక్వల్ లెవెల్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ బార్డర్ని మనం ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. బార్డర్ మనము ఇట్లాగా చూసుకోవాలి, దాన్ని మనము లోపలికి పెట్టేసి కుట్టు వేసుకోవాలి. మీకు శారీ మిషన్ మీద జారిపోతూ ఉంటుందండి, బరువు పెట్టుకోండి, కొత్త వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి. ఇప్పుడు ఫ్రిల్స్ అన్నీ మళ్ళీ మనము ఇప్పుడు ఏదైతే కింద పెట్టుకున్నామో అక్కడ పిన్నీస్ తీసేసి అది ఇప్పుడు మనము నీట్గా కొంచెమే కుట్టుకోవాలండి, కిందకి ఎక్కువ కాదు. మనకేంటంటే పిన్ మనం ఎట్లా పెడితే నీట్గా ఉంటాయో ఫ్రిల్స్ అట్లాగా అంతవరకు మనము కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 5 ఇంచెస్ అట్లా పెట్టుకొని కుట్టుకుంటానండి. ఇప్పుడు మనకి పైన ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, దాన్ని మనము ఫోల్డ్ చేసుకొని సన్నగా అయితే సన్నగా అండి, బార్డర్ పెద్దది కావాలనుకుంటే బార్డర్ సైజుని పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఈ బార్డర్ ఇదంతా కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి మనకి లోపల పార్ట్ అండి, ఇది వచ్చేసి బయట పార్ట్. మనకి ఇది లేస్ అంతా మనం ఇట్లాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం మనము. ఇప్పుడు ఇది మనము స్టార్టింగ్ నుంచి మీ దగ్గర ఏదైనా శారీ పిన్స్ ఉంటే అట్లాగైనా పెట్టేసుకోవచ్చు మనం, ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయకుండా.
లేదు నాకు పిన్స్ కుదరదు, సెట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళేమో గాగ్రాకి పిన్స్ వస్తాయి కదండి మనకి సైడ్ ఇట్లాగా, అవైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే హుక్స్ అయినా ఉంటాయి కదా మన దగ్గర, అవైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు గాగ్రాకి మనం ఎట్లాగైతే ఆ ఫ్రిల్స్ పెట్టి ఇట్లా హుక్స్ పెట్టుకోవడానికి ఫ్రిల్ ఎట్లాగా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని అది ఫ్రిల్స్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇంకట్లాగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఆ పీస్ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంత కుట్టాల్సిన అవసరం లేదండి. మన వేస్ట్ సైజ్ని బట్టి మనము సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఇట్లా మనము స్ట్రైట్గా ఇట్లాగా మనం కుట్టుకున్నామండి. దాన్ని ఇప్పుడు మనము ఇట్లా ఫ్రిల్ పెట్టుకోవాలి. హుక్స్ పెట్టుకోవడానికి మనకి పైకి కిందకి స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టుకోవాలి. ఆ కుట్టేటప్పుడు మనం ఇట్లాగా ఒక్కొక్క ఫ్రిల్ వేసుకుంటూ కుట్టుకోవాలి. ఒక్కొక్క కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలి జాగ్రత్తగా. ఇది ఇట్లాగా ఫైనల్గా మనకి ఇది వస్తుందండి. ఫ్రిల్స్ ఇట్లా పెట్టుకున్నాం చూడండి, ఇట్లాగా ఇవి లాక్ సిస్టమ్ టైప్ అన్నమాట. ఇట్లాగా ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ ఇట్లాంటి హుక్స్ లేదు. నేను ఇప్పుడు మా పాప దగ్గర ఉన్నది నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇట్లాగా వస్తుంది మనకి, నేను చెప్పింది మీకు. దీన్ని ఇప్పుడు మనము దీంట్లోకి ఇట్లాగా లాక్ అయిపోతుంది, ఇంకా ఇబ్బంది ఉండదు మనకు అసలు. సో మీకు దొరికితే మీరు అట్లా ట్రై చేయండి. ఆ పీస్ని ఇంకా మనము శారీకి స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి పైన కింద ఇట్లాగా స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన హుక్స్ ఎక్కడైతే ఇవి ఇక్కడ ఒకటి పెట్టుకోండి. అప్పుడు మనకి ఫిట్ ఉంటుందండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, నేనైతే ఇప్పుడు పిన్స్ పెట్టుకుంటాను మీకు ఇప్పుడు చూపించడానికి. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా నేను ఇంతాక మీకు ఎంత లెంత్ అయితే చెప్పాను కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది మనకి. పెట్టుకునే వాళ్ళు ఫ్రీ పెట్టుకోవచ్చు. మీరు ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉండాలనుకుంటే కంప్లీట్ ఫ్రిల్స్ అన్నీ మీరు ఒక లెవెల్కి సెట్ చేసేసుకొని జస్ట్ ఇట్లా ఒక లెవెల్లో మీరు కుట్టేసుకున్నా, లేకపోతే దీన్ని ఒక నాట్ ఇట్లా మడత పెట్టి ఇట్లా నాట్ వేసుకున్నా మీ ఇష్టం అండి అది. లేదనుకుంటే సింగిల్ బయట పెట్టుకొని ఇట్లాగా లైక్ దిస్. మన 1 minute శారీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా మనం ట్రై చేస్తున్నామండి దీన్ని. ఎవరైతే చీర నేను కట్టలేనన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు మీరు. అండ్ మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.